అదేంటి స్వామి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదేదో నాకు చెప్తే నేను నవ్వుకుంటానుగా. చెప్తా చెప్తా నా ఆనందాన్ని నీతో కాక ఇంకెవరితో పంచుకుంటాను. ఇప్పుడు చూడు ఎంత బాగున్నాడు మీ తాత. తాత అంటున్నానేంటి, తాత కాదు కదా, ఏదో పేరు చెప్పావేంటి? విశ్వకర్మ. విశ్వకర్మ పేరు భలే కష్టంగా ఉందిలే. అబ్బా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా వేస్ట్. వాడికేమో ఏదో రాసుకోగానే కనపడుతుంది, నాకు మాత్రం ఏది కనపడదు. అలా అయితే ఈ బొమ్మని అమ్మ అని పిలు, నన్ను బొమ్మ అని పిలు. బాలే, నన్ను ఇంకేమన్నా పిలు. అలాగే అమ్మా. ఇదిగో మీ అమ్మను అక్కడ పెట్టేస్తున్నానే. రక్తాక్ష, ఇన్నాళ్లకు నా పగ చల్లారబోతోంది. నా చిరకాల శత్రువు ముక్తానంద త్వరలో మాతృవియోగం పొందనున్నాడు. నా తల్లిదండ్రుల మనస్సుని ముక్కలు చేసిన ఆ సీతామలక్ష్మి ఇప్పుడు మచ్చ చెల్లించి పిచ్చిదై తిరుగుతోంది. ప్రతి విషయంలోనూ నాతో పోటీపడి నన్ను ఓడించి ప్రతిసారి ఏడ్పించిన ఆ ముక్తానంద మొదటిసారి ఏడుస్తున్నాడు, ఇంకా ఏడుస్తాడు. వాడలాగే ఏడ్చి 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 కృంగి కృషించి నశించాలి. నా తల్లిదండ్రులు ఉసురు పోసుకున్న ఆ సీతామహాలక్ష్మి చావు నా కళ్ళారా చూడాలి. ఓ సిద్ధుర్మార్గురాలా, ఆవేశపడకు మాయామోహిని. ఇంకా ఎన్ని ఎత్తులు వేసినా వాళ్ల పాచిక పారదు. ఇటు కన్న బిడ్డను అటు కట్టుకున్న మొగుణ్ణి కూడా గుర్తుపట్టలేని ఆ సీతామహాలక్ష్మి ఇక బతికున్న చచ్చిన శవంతో సమానం. ఓరి దుర్మార్గులారా, మా బాస్ కష్టాల పాలైతే మీకు ఆనందంగా ఉందా? అన్యాయంగా వాళ్ళ చావు కొడతారా? పోతారా? మీరు నాశనం అయిపోతారు. ఒరేయ్ మరుగుజ్జోడా, ఏరా చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు నా దగ్గరే ఉంటూ వాళ్ళ క్షేమం కోరుకుంటున్నావా? లేదు రక్తాక్ష, నీ ప్రవర్తన అంతా ఉల్టా పల్టాగా ఉంటుంది కదా, అందుకే వాళ్ళని పోగొడుతూ ఇండైరెక్ట్ గా తిడుతున్నానన్నమాట. క్లోజ్ యువర్ మౌత్. డోంట్ టాక్ ఎనీథింగ్ మోర్. యు ఆర్ ఫుల్లీ మిస్అండర్స్టాండింగ్ మీ. నన్ను ఎవరైనా తిడితే ఎంతగా ఆనందిస్తానో నా శత్రువులను తిట్టినా అంతగానే ఆనందిస్తాను. నన్ను పొగిడితే ఎంతగా ఆగ్రహిస్తానో నా శత్రువులను పొగిడినా అంతకంటే ఎక్కువ ఆగ్రహిస్తాను. అండర్స్టాండ్? ఆల్రెడీ స్టాండింగ్, ఇంకేం అండర్స్టాండింగ్? మైండ్ ఇట్. రక్తాక్ష, ఈ సమయంలో విశ్వనాథ్ అంకుల్ కాని భూపతి అంకుల్ కాని మా మేనత్త సూర్యాంబ కాని ఉంటే ఎంత సంతోషించేవారో. వాళ్ళ సంగతి సరే, క్షుద్ర పూజ సామాగ్రికి వెళ్లిన గోపి ఇంకా రాలేదు. కొంపదీసి శ్మశానాడికెళ్లి కాపురం పెట్టాడా? తప్పేముంది రక్తాక్ష, నేను పుట్టిన ఆ రుద్రభూమిలో నా తల్లిదండ్రులు కాపురం చేయడం తప్పెలా అవుతుంది? నా శిష్యురాలు అనిపించుకున్నావు. అశభాష్ మాయామోహిని, అశభాష్. ఓరి నీ భాష తగలయ్యా. అశభాష్ ఏంటి అశభాషు? ఇంక నీ బోడుగుండు ముఖానికి ఇదొకటి బోడుగుండు నాయాల. పిలిచావా చిక్కుభం? పిలవటం కాదురా, అరిచాను. దేనికి? ఓరి నీ పిండం పిల్లులకి పెట్టా. ఇందులో ఊపిరాడికి నేను చస్తుంటే దేనికంటావేంట్రా రక్త పిశాచి వెదవా? నన్ను బయటికి తీ. నువ్వు ఎంత పొగిడినా లాభం లేదు. ఆ ముక్తానామం బదిలి ఈ రక్తానామం జపం చేసే వరకు
నీకు విముక్తి లేదు. అశుభం భూయాత్. బుజ్జిబాబు, నువ్వు నిద్రపో సరేనా? అల్లరి చేయకే, నువ్వు పడుకో. ఇదిగో చిన్నబాబు బజ్జున్నాడు, మీరెవ్వరూ అల్లరి చేయకూడదు సరేనా? మీరు అల్లరి చేశారనుకోండి మిమ్మల్ని కొట్టేస్తా మళ్ళీ నేను. చిన్నబాబు లేసేస్తాడు కదా అందుకని, సరేనా? మీరు కూడా పడుకోండి కావాలంటే. ఇతను ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తప్ప ఈ గదిలోకి ఇంకెవరు రావద్దు పో. అలా అనకు సీత, ముక్తా ఒక్కడే నీకు కావాల్సినవన్నీ చూడలేడుగా. జావి ఏది మరి? నీకు భయపడి గదిలోకి రావడం మానేసింది. నేనంటే భయం ఎందుకు? నేనేమైనా దెయ్యాన్నా? ఇందాక నువ్వు జావిని కొట్టావు కదా, దెబ్బ తగిలింది, రక్తం కూడా వచ్చింది తెలుసా? పాపం, ఈసారి వచ్చి జావి నన్ను కొట్టమని చెప్పు, చెల్లి అయిపోతుంది. జావి అలా కొట్టే మనిషి కాదమ్మా, చాలా మంచిది. అడవిలో డాక్టర్ కంటే మంచిదా? మంచిది. మరి మా గంగ కంటే మంచిదా? చాలా చాలా మంచిది. తాగండి. ఏంటలా చూస్తున్నారు? మళ్ళీ కొడతారా? మీరు కొట్టినా పర్వాలేదు కానీ ఈ జ్యూస్ మాత్రం తాగండి. ఇందాక మీరు భోజనం కూడా చేయలేదుగా. చూసావా అమ్మా, జావి ఎంత మంచిది కాకపోతే నువ్వు కొట్టినా నీకోసం మళ్ళీ జ్యూస్ తీసుకొచ్చింది. జావి మంచిది, నేను జ్యూస్ తాగుతానులే, మళ్ళీ కొట్టనే. తాగండి. చక్కగా కూర్చోవాలి. మా మేడం వెరీ గుడ్. అలా తలాడించకూడదు, ఆడించకూడదు. అడవిలో ఉన్నప్పుడు నాకు రోజు గంగే చడేసేది తెలుసా? అవునా? నేను గంగ కంటే బాగా వేస్తాను తెలుసా? చూస్తా. ఇప్పుడు స్నానం చేసి జడేసుకుని పౌడర్ వేసుకుంటా కదా. నేను వేస్తాలే పౌడర్, సరేనా? పువ్వులు కూడా పెడతావా జావి? పెడతానుగా. జడేసుకుని పువ్వులు పెట్టుకుంటే, పౌడర్ వేసుకుంటే మా మేడం అచ్చం మహాలక్ష్మిలా ఉంటారు. చూడండి, ఇప్పుడు పువ్వులు పెడతాను. వెరీ గుడ్. ఇప్పుడు అచ్చం మహాలక్ష్మి. అబ్బే, ఏంటి జావి, పౌడర్ ఎక్కువైందా? పర్వాలేదులేండి, కాస్త ఎక్కువైంది. కాఫీ తీసుకోండి. వద్దు జాహ్నవి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అమ్మ గురించి జాహ్నవి. చీమకు కూడా అపకారం చేయని మా అమ్మని దేవుడు ఎందుకు ఇలా చేశాడా అని. ఇలా ఎంతకాలం ఆలోచిస్తారు సార్? మేడంకి త్వరగా నయం అయ్యే అవకాశం ఏదైనా ఉంటే చూడండి. ఈ విషయమే ఇందాక డాక్టర్ రాజగోపాల్ గారిని కలిసి అడిగాను. ఏమన్నారు? అమ్మని ఇంట్లోనే ఉంచడం వల్ల ఆవిడికి విశ్రాంతి లభిస్తుందే తప్ప వ్యాధి నయం అవ్వదు అన్నారు. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయాలంటున్నారు. అలా అన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడమే మంచిదేమో సార్. చేద్దామని నేను అనుకుంటున్నాను. కానీ ఈ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి నాన్నగారు ఒప్పుకుంటారో లేదోనని. హాస్పిటల్లో జాయిన్ చేస్తే తప్ప నయం కానప్పుడు జాయిన్ చేయక తప్పదు కదా సార్. నిజమే, కానీ
ట్రీట్మెంట్ జరిగి వ్యాధి నయమైతే ఆయనే సంతోషిస్తారు కదా సార్. అవుననుకో. ముందు చేర్పించండి సార్, తర్వాత మదన్ గారికి ఏదో విధంగా నచ్చజెప్పొచ్చు. నొప్పిగా ఉందా జాహ్నవి? లేదు సార్. ఒక్క నిమిషం వచ్చేస్తాను. తగ్గిపోయింది జాహ్నవి. చిన్న దెబ్బే కదా సార్. ఇట్స్ ఓకే సార్. నువ్వు రెస్ట్ తీసుకో. సార్ నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే. నాన్నగారు రావట్లేదా? నాన్నగారు ఈరోజు మార్నింగ్ 7:30కే వెళ్లారు. ఫారెన్ డెలిగేట్స్ తో ఏదో మీటింగ్ ఉందట. ఆ మీటింగ్ చూసుకుని అట్నుంచటే ఆఫీస్కి వస్తానన్నారు. నేను బయలుదేరుతాను. ఓకే, వెళ్ళిరా. బాయ్. బాయ్. ఓ బ్లేసు, కార్ రెడీయా? కార్ రెడీ అమ్మా, మీరు కూర్చోండి. పదండమ్మ గారు. చంపేస్తానంటున్నా. వెళ్ళు, ఇక్కడికి రావద్దు. వెళ్ళు ఇక్కడి నుంచి, నా దగ్గరికి రావద్దు. చంపేస్తా, చంపేస్తాను. ఎవరు రావద్దు నా దగ్గరికి. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. చంపేస్తా. అందరూ కలిసి నన్ను చంపేయడానికి వచ్చారు. హలో డాక్టర్, నేను ముక్తానందన్ మాట్లాడుతున్నాను. మీరు అర్జెంట్ గా మా ఇంటికి రావాలి. ఎక్స్క్యూజ్ మీ. రండి డాక్టర్. డాక్టర్, ఈరోజు అమ్మ అల్లరి ఎక్కువైంది. ఎవరి మాట వినడం లేదు. పద. నిన్ను చంపేస్తా. లోపలికి రావద్దని చెప్పానా? వెళ్ళిపో. అమ్మో, సూది ముందు నన్ను చంపేయడానికి వచ్చారా? ఒరే చెప్పరా, నేను అల్లరి చేయనని చెప్పరా, వెళ్ళిపోమని చెప్పరా. జావి, జావి, సూది ముందు తీసుకొచ్చి నన్ను చంపేస్తున్నారు. చూడు జావి, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. అయ్యో, వెళ్ళిపోండి. మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చూడండి, ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కదానే ఉన్నాను. అసలు ఎవరు లేరు ఇక్కడ. చూడండి, అందరూ వెళ్ళిపోయారు. పర్వాలేదు, మిమ్మల్ని ఎవరు చంపరండి. అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదానే ఉన్నాను. చూడండి.
పిచ్చి డాక్టర్ సూది మందు పొడి చేశారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. ఓకే సి. సార్ జాహ్నవిని రమ్మని చెప్పు. రాలేదు సార్. ఇంకా రాలేదా? అవును సార్. సరే నువ్వు వెళ్ళు. సరే సార్. ఇంట్లో ఎవరూ లిఫ్ట్ చేయరేంటి? జాహ్నవి, ఏంటి మీరిద్దరు అలా ఉన్నారు? అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు అలా ఉన్నారు? ముక్త, ఏమైంది నాన్న? జాహ్నవి మిమ్మల్ని అడిగేది, అసలు ఏమైంది? ముక్త, ఏమైంది నాన్న? అబే ఏం లేదు డాడీ. జాహ్నవి, ఈరోజు ఆడిటింగ్ డౌట్స్ అని క్లియర్ చేద్దాం అనుకున్నాం. నువ్వు రాకపోయేసరికి వర్క్ మొత్తం మళ్ళీ పెండింగ్ లో పడింది. రేపటి నుంచి 15 days వరకు ఆడిటింగ్ వర్క్ జోలికి వెళ్లే ఛాన్సే ఉండదు. అప్పటికి వర్క్ మళ్ళీ డబుల్ కూర్చుంటుంది. పోన్లే. అవును, ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? సీత మారం తగ్గిందా లేక నిద్రపోతుందా? మధ్యాహ్నం మామూలుగా భోంచేసిందా లేక తినని మొండికేసిందా? సీత మరి చిన్నపిల్లలా తయారైంది. ఏ డాక్టర్కి చూపించినా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటున్నారు, కానీ అసలు ప్రాబ్లం ఏంటో చెప్పలేకపోతున్నారు.
ఎన్ని టెస్టులు చేయించినా ఎలాంటి ఎక్స్రేలు తీయించినా నో రిజల్ట్స్. తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదు. సీత పరిస్థితి చూస్తుంటే ఏమైపోతుందోనని భయం వేస్తుంది. జాహ్నవి, ఒక ఆడదానికి సేవ చేయడం మరో ఆడదానికే సాధ్యం అవుతుందంటారు. తను నీ తోడబుట్టిన అక్కనకు. సీత మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు నువ్వే జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. సార్, మీరంతగా చెప్పాలా? థ్యాంక్ యూ జాహ్నవి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. మీరంతా ఎక్కడికి వెళ్ళారు? కొంపదీసి ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నట్టు ఈ ఫోన్ కూడా పగలగొట్టిందా ఏంటి? ఫోన్ బాగానే ఉందే, మరి ఎవరు రిసీవ్ చేసుకోలేదేంటి? అది ఇంట్లో ఎవరూ లేదు సార్. లేరా? మేడంకి ఒంట్లో బాలేదంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళి. హాస్పిటల్ కా? ఏమైంది సీతకి? మళ్ళీ ఏమైనా దెబ్బ తగిలించుకుందా? లేదు సార్, ఉదయం మేడం గారు ఎక్కువగా అల్లరి చేసి గొడవ చేశారు. అందుకే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్స్ పిచ్చి బాగా ముదిరిపోయిందన్నారు. పిచ్చా? సీతకు పిచ్చా? ఎవరు చెప్పారు సీతకు పిచ్చని? అది కాదు డాడీ, ఉదయం అమ్మని కంట్రోల్ చేయలేకపోయాం. అందుకని నా సీతని తీసుకుని పిచ్చోళ్ళ మధ్యలో పడేసి నిజంగా పిచ్చిదాన్ని చేస్తారా? సీత ఇన్నాళ్ళు మనకు దూరంగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురై ఉంటుంది. కొన్నాళ్ళ పాటు మనతో కలిసి ఉంటే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది చూసిన ప్రతి డాక్టర్ చెప్పారు. ఇప్పుడేమో మీరు తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేశారు. డాడీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వాళ్ళ మీద చెప్పిందంత అబద్ధం. అబద్ధం అంటే? అవును సార్, మేడం అమితంగా ప్రేమించే మీరు ఆవిడకి పిచ్చి తెలిస్తే తట్టుకోలేరని ఆమె టెస్ట్ చేసిన ప్రతి డాక్టర్తో సార్ మీకు అబద్ధం చెప్పించారు. ఒకవైపు మతిస్థిమిత లేని తల్లి ఏమైపోతుందోననే బాధ, మరోవైపు ఈ నిజం మీకు తెలిస్తే మీరేమైపోతారోననే భయంతో సార్ తనలో తానే క్షణం కుమిలిపోతున్నారు. ఇంకా చాలండి, కడుపు నిండిపోయింది. చిన్న ముద్దకే కడుపు నిండిపోయిందా? మరి ఆ చిన్న ముద్దులో ఆకాశం అంతా మీ ప్రేమను కలిపెట్టారుగా. డాడీ, ఇందుకే మీకు నేను తెలియకుండా దాచాను. సార్, మేడంకి ఏం కాదు, ప్లీజ్ కూల్ డౌన్. నేను సీతను చూడాలి, నా సీతను చూడాలి, నేను సీతను చూడాలి. మేడంకి ఏం కాదు సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకోండి డాడీ.